Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనము జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో జనరల్ ఫారెస్ట్రీలో మనం వాస్తవంగా మనకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్లోని మనకి ఓవరాల్ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్లో భాగంగా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. మరి ఇంపార్టెంట్ చాప్టర్స్కి వచ్చేసరికి సిల్వికల్చర్ మీకు తెలుసు. సిల్వికల్చర్ మీద మన యాప్లో క్లాసెస్ అద్భుతంగా చెప్పుకున్నాం. సో జనరల్ ఫారెస్ట్రీ కాబట్టి జనరల్ ఫారెస్ట్ అంటే ఏంటంటే అన్ని టాపిక్స్ పట్ల అవగాహన ఉండాలి తప్ప లోతుగా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది మీరు గమనించాలి ఫస్ట్. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ వీడియోలో మీకేంటంటే మనకు ఉన్నటువంటి ఓవరాల్ సిలబస్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అతి చిన్న టాపిక్, ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ మార్కులు వెయిటేజ్ కలిగిన టాపిక్ ఏంటంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటారు. మరి ఏంటిది ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే? జనరల్గా అండి ఇండియాలోని ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇరిగేషన్ చేస్తూ ఉన్నాం అంటే డ్రై ల్యాండ్ టైప్ ఆఫ్ ఇరిగేషన్ అనేది మనం చేస్తూ ఉన్నాం. సో వాస్తవానికి ఇండియాలో ఎక్కువగా వ్యవసాయం అనేది వర్షాభావ పరిస్థితుల్లో అదే ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో మాన్సూన్ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం. ఋతుపవనాల మీద ఆధారపడి చేస్తాం వ్యవసాయం. మరి కొంతమంది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో చెరువుల మీద, చిన్న చిన్న కుంటల మీద, లేదనుకుంటే చిన్న చిన్న సరస్సుల మీద, నదుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటాం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే వాటర్ అవైలబిలిటీ ఉంటే, నీటి యొక్క సదుపాయం అనేది ఉంటేనే మాత్రమే మనం వ్యవసాయం చేయగలుగుతున్నాం. మరి కొన్ని రాష్ట్రాల్లో అయితే పూర్తిగా వర్షం మీద ఆధారపడి చేసినటువంటి వ్యవసాయమే తప్ప అన్లెస్ లేకపోతే ఇంకేలేదు. ఓకేనా? రెండోది ఏంటి, మన గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం ప్రాంతం, విశాఖపట్నం, శ్రీకాకుళం మనం గమనిస్తే ఆ విశాఖపట్నం దగ్గరగా అరకు, పాడేరు ఈ ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతాల్లో అండి సాధారణంగా పసుపు కానీ లేకపోతే అల్లం కానీ కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి పంటలు, ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి పంటలు అంటే మిరియాలు కానీ, లవంగాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్షాభావ పరిస్థితులలో మాత్రమే, వర్షాలు పడడం ద్వారా ఆ నీటి ద్వారా మాత్రమే ఇవి పండుతూ ఉంటాయి. కానీ కొండల్లోనికి, వాగుల్లోనికి, కొండ ప్రాంతాల్లోకి, లోయల్లోనికి ఈ వాటర్ ఫెసిలిటీ అనేది మోటార్స్ కానీ, బోర్వెల్స్ కానీ ఇంకోటి అనేది ఉండవు. వర్షాభావ పరిస్థితులు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి టైప్ ఆఫ్ అగ్రికల్చర్ని మనం ఏమంటాం అంటే డ్రై ల్యాండ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. మరి ఇలాంటి ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు వ్యవసాయం చేసినటువంటి ఈ పద్ధతిని డ్రై ల్యాండ్ ఇరిగేషన్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం. మరి ఇక్కడ వర్షాలు పడాలి అంటే గనక మీ అందరికీ తెలిసిందే, వర్షాలు పడాలంటే కనుక చెట్లు ఉండాలి. చెట్లు, నేల ఇవన్నీ బయోజియోలాజికల్ సైకిల్స్ అనేవి కొన్ని జరుగుతాయి. ఓకేనా? బయోజియో హైడ్రోలాజికల్ సైకిల్స్ అంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలే తప్ప వేరు వేరు అంశాలు అయితే కాదు. ఓకేనా? మరి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అన్నారు కదా సార్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మరి వర్షాభావ పరిస్థితులను లేదా ఋతుపవనాలను లేదా వర్షాలను ఆధారం చేసుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ భారతదేశంలో మనం ఏం గమనించాలి అంటే ఈ వర్షాల ద్వారా వస్తున్నటువంటి నీరు, నదుల నుంచి వస్తున్నటువంటి నీరు, వాగుల నుంచి వస్తున్నటువంటి నీరు, సరస్సుల నుంచి వచ్చినటువంటి నీరు, చెరువుల్లో, నేలబావుల్లో, బోర్వెల్స్లో వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో ఈ నీటిని ఎత్తు ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వచ్చేటప్పుడు కొన్ని రకాల టెక్నిక్స్ని వాడి, కొన్ని రకాల పద్ధతులను మనం ఉపయోగించుకొని ఆ పద్ధతుల ద్వారా ఆ నీటిని ఆయా ప్రాంతాలను నిల్వ చేసి మనకి కావలసినటువంటి మొత్తంలో ఆ నీటిని ఉపయోగించుకొని మిగతా వాటర్ ఏదైతే మిగిలిన వాటర్ ఉందో దాన్ని రిటైన్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అయితే వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో మనకు ఉన్నటువంటి నీటిని మనం వినియోగించుకోవడమే కాకుండా భూగర్భ జలాలను కూడా పెంచడం కూడా ప్రధాన లక్ష్యంగా మనం తీసుకోవచ్చు. ఈరోజు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది గతంతో పోలిస్తే గత 30 సంవత్సరాలతో పోల్చేటప్పుడు 1 మీటర్ అనేది కిందకు వెళ్ళడం జరిగింది. అంటే పైకి రాబోయేది కాస్త కిందకు వెళ్ళడం జరిగింది అనమాట. అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గుతా వస్తూ ఉందంటే దానికి కారణం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్, మారుతున్నటువంటి పరిస్థితులు, నేల మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, అదేవిధంగా డీఫారెస్టేషన్, అడవులు నరికివేత, అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి, మీరు చూస్తే తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ వీడియోలో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే నీటిని నిల్వ చేసుకుని కావాల్సింది ఉపయోగించుకోవడం కదా. వాస్తవానికి నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వర్షాలు అనేవి ఎలా పడతాయి ఏంటి అని చెప్పేసి మనం ఏంటంటే ఒక ఓన్గా మనకి ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఏంటంటే మీకు హైడ్రోలాజికల్ సైకిల్ అనేది మీకు తీసుకురావడం జరిగింది. అంటే జల చక్రం అని చెప్పి చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, రైటే. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే
వీటి నుంచి మనకి ఆర్డర్లో పెట్టమని అడగొచ్చు, లేదా ఈ ఫ్లో చార్ట్ని గురించి క్వశ్చన్లు అడగొచ్చు, లేకపోతే బేసిక్స్ అనేవి మనకు రావాలండి. జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ ఉన్నాడు కాబట్టి డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనం లోతుగా చదవడం వల్ల ఇబ్బందే తప్ప ఉపయోగం లేదు. జనరల్ ఫారెస్ట్రీ అంటే మొత్తం సిలబస్ మీద అవగాహన రావాలే తప్ప లోతుగా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదనే విషయం మీరు గమనించాలి. అయితే ఇక్కడ హైడ్రలాజికల్ సైకిల్లో చూడండి, ఇక్కడ వాస్తవానికి మనం చూస్తే కనుక నేల అనేది ఏదైతే ఉందో ఓకేనండి, నేల ప్రాంతం ఏదైతే ఉందో ఓకేనా, నేలలో సాధారణంగా కొంత మొత్తంలో నీరు ఉంటుంది. అంటే మనం భూమి దగ్గర నేల నుంచి మొదలు పెడదాం. నేలలో ఉన్నటువంటి ఈ నీరు అనేది ఏదైతే ఉందో ఓకేనా, భూగర్భంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఈ నీరు అనేది సాధారణంగా చెట్ల నుంచి ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. చెట్ల నుంచి ఏ రూపంలో వెళ్తాయండి? ఆవిరి రూపంలో వెళ్తాయి. ఓకేనా, ఆవిరి రూపం. సో ఆవిరి అనేదాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే ఎవాపరేషన్ అని చెప్పి పిలుస్తాం నాన్న. ఏమని పిలుస్తాం? ఎవాపరేషన్. ఆవిరి ద్వారా ఈ నీరు అనేది పైకి వెళ్తూ ఉంటుంది. మరి చెట్ల నుంచి నీరు ఆవిరి రూపంలో వెళ్ళడాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? ట్రాన్స్పిరేషన్. సో తెలుగులో తీసుకుంటే బాష్పోత్సేకం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి తెలుగులో? బాష్పోత్సేకం. సో మొక్కల నుంచి నీరు అనేది ఆవిరి రూపంలో వెళ్ళడాన్ని బాష్పోత్సేకం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మరి బాష్పోత్సేకం ద్వారా చెట్ల నుంచి వెళ్ళినట్టు నీరు అనేది ఏదైతే ఉందో ఏం ఏర్పరుస్తుందంటే క్లౌడ్స్ లేదా మేఘాలను ఏర్పరుస్తుందండి. ఏం ఏర్పడుతుంది? మేఘాలు అనేవి ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. చెట్ల దగ్గర నుంచి నీరు అనేది ఒక సాధారణంగా నీరు ఆవిరి రూపంలో వెళ్తుంది. ఇక్కడ గమనిక ఏంటి అంటే బిట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెట్ల దగ్గర నుంచి నీరు ఆవిరి రూపంలో వెళ్ళేదాన్ని ఏమంటారు సార్ అంటే ట్రాన్స్పిరేషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి ట్రాన్స్పిరేషన్ లోనే చెట్ల యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో లేదా పత్రాలు ఏవైతే ఉన్నాయో పత్రాలలో ఉన్నటువంటి పత్ర రంధ్రాలు లేదా స్టొమాటా అనేది ఏదైతే ఉందో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ స్టొమాటో లోపల చిక్కుడు గింజ ఆకారం లేదా కిడ్నీ ఆకారంలో ఉన్నటువంటి రక్షక కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రక్షక కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందులో అంటే ఈ ట్రాన్స్పిరేషన్ లో. చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రాన్స్పిరేషన్ ద్వారా ఏం ఏర్పడ్డాయి సార్ అంటే మనకి మేఘాలు అనేవి ఏర్పడ్డాయి. మరి మేఘాలు ఏర్పడగా ఓకేనా, మేఘాలు అనేవి ఏర్పడ్డాయి. మేఘాల ద్వారా మరి మేఘాల నుంచి అవక్షాపనం వస్తుంది, మంచు రూపంలో కానీ లేకపోతే స్మాగు ఫోగు అని పిలుస్తూ ఉంటారు కదా. సో ప్రెసిపిటేషన్. సో అవక్షాపనం అనేది ఏదైతే ఉందో ఓకేనండి, జాగ్రత్త. అవక్షాపనం అనేది ఏదైతే ఉందో ఈ అవక్షాపనం అనేది సాధారణంగా మేఘాల నుంచి ఏర్పడుతుంది. దాన్ని ప్రెసిపిటేషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? ప్రెసిపిటేషన్. మేఘాల నుంచి అవక్షాపనం అనేది ఏర్పడుతుంది. అవక్షాపనం అనేది మళ్ళీ ఎక్కడ చేరుతుందండి? నేలకు చేరుతుంది. మరి ఈ హైడ్రలాజికల్ సైకిల్ జలచక్రాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే బెర్నార్డ్ పాలసీ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? బెర్నార్డ్ పాలసీ అని పిలుస్తున్న శాస్త్రవేత్త. ఈయన ఒక కుండలు తయారు చేసే వ్యక్తి అనమాట. ఈయన 1510 సంవత్సరంలో జన్మించడం జరిగిందనమాట. ఓకేనా. మరి ఆవిరి రూపంలో వెళ్తున్న నీరు మేఘాలను ఏర్పడి మేఘాల నుంచి అవక్షేపణం వచ్చి అవక్షేపణం నుంచి ఈ నీరు వచ్చేసి నేలను చేరుతుంది. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి ఇప్పుడు నేలను చేరింది. నేలను చేరినటువంటి నీరు ఏదైతే ఉందో నేల కింద డౌన్వర్డ్ ఫ్లో అనేది గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో డౌన్వర్డ్ ఫ్లో ఇలా కిందన అంటే భూగర్భంలో నీరు అనేది రవాణా అవుతూ ఉంటుంది. ఇలా రవాణా అయింది ఏదైతే ఉందో నేలలో ఉన్నటువంటి నీరు కూడా ఏదైతే ఉందో ఇది మళ్ళా భూమి యొక్క ఉష్ణోగ్రత వలన అంటే సూర్యకిరణాలు భూమి మీద పడడం ద్వారా ఆ ఉష్ణోగ్రతకు నీరు అనేది ఆవిరి రూపంలో మళ్ళీ పైకి వెళ్ళి ఏం ఏర్పరుస్తారంటే మేఘాలను ఏర్పరుస్తుంది అనమాట. మరి చూడండి ఇదంతా సైకిల్ కనబడతా ఉంది. మేఘాలను ఏర్పరిచింది రైటే. మరి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లో ఉన్నటువంటి నీరుని చూసారా, అంటే మనకి ఈ గ్రౌండ్ వాటర్ లో ఉన్నటువంటి నీరు అనేది ఇలా ఫ్లో అవుతా ఉంటది అనమాట. మరి ఇక్కడ తీసుకోండి, మరి ఫ్లో అయ్యే ప్రాసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడతా ఉంటాయి. ఇక్కడ మనకి క్లౌడ్స్ ప్రెసిపిటేషన్ ఇచ్చింది కదా, క్లౌడ్స్ ప్రెసిపిటేషన్ అదే విధంగా వర్షాలు కూడా పడతాయి, రెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి వర్షాలు పడడం ద్వారా ఈ నీరు అనేది నేలను చేరి నేల నుండి నీరు ఎక్కడికి వెళ్తుందంటే సింక్స్ కి వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్. సింక్ అంటే ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే నదులను, జలపాతాలను, సరస్సులను, చెరువులను, మహాసముద్రాలని మనం ఎలా తీసుకోవాలి? సింక్ అని చెప్పి మనం తీసుకోవాలి. సింక్ అంటాం. సింక్ ద్వారా, సింక్ అంటే ఏంటి? ఇవన్నీ కలిపి వస్తాయి ఇందులోపటికి. ఈ వాటర్ అనేది మనకి ఎలా అంటే సబ్ సర్ఫేస్ ఫ్లో ద్వారా, సర్ఫేస్ అంటే ఉపరితలం, ఓకేనా, ఉపరితలం మీద నుంచి వర్షపు నీరు ఇవన్నీ కూడా వచ్చి నదులు, అదేవిధంగా జలపాతాలు, అదేవిధంగా సరస్సులు, చెరువులు, మహాసముద్రాలు చేరుతాయి. ఓకేనా. ఇలా ఇక నేరం వరకు మీకు చూపిస్తే ఇలా చేరుతూ ఉంటాయి. వీటిలన్నిటి కలిసి సింక్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారంటే సింక్ అంటారు. ఆల్రెడీ భూగర్భంలో కొంత వాటర్ గ్రౌండ్ వాటర్ అనేది ఏదైతుందో ఫ్లో టు సింక్ ఇది మళ్ళీ నదుల్లోకి చేరుకుంటూ ఉంటుంది. నదుల యొక్క అడుగు భాగానికి చేరుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఇది ఏమవుతుందండి? ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ సర్ఫేస్ ఏదైతుందో, నీరు యొక్క సర్ఫేస్ ఏదైతుందో ఈ సర్ఫేస్ నుంచి వాటర్ అనేది ఎవాపరేషన్ అంటే నీరు అనేది
ఆవిరి రావడం కనిపిస్తుంది. నీరు ఆవిరయ్యి మళ్ళీ ఏం ఏర్పరుస్తుంది సార్ అంటే మేఘాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఏం ఏర్పడుతుందండి? మేఘాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఇలా ఒకదానితో ఒకటి లింక్ అయ్యి కంటిన్యూస్గా ఒక సైక్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్ కనుక్కుంటే ఎవరంటే బెర్నార్డ్ పాలసీ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? బెర్నార్డ్ పాలసీ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.